కొత్త ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు కొత్త ఇంటిలో వచ్చేసి మనకు వాటర్ ప్రూఫింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అందులో వచ్చేసి బాత్రూమ్స్ ఉంటాయి. బాత్రూమ్స్కి వాటర్ ప్రూఫింగ్ అయితే కంపల్సరీ చేయించాలి. వాటి వల్ల తర్వాత ఇబ్బందులు పడకుండా స్టార్టింగ్లోనే కన్స్ట్రక్షన్ టైంలోనే వాటర్ ప్రూఫింగ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకోవచ్చు. అయితే కొత్త బాత్రూమ్స్కి వాటర్ ప్రూఫింగ్ ఏ విధంగా చేయాలి, స్టెప్ బై స్టెప్ చాలా క్లియర్గా ఈ వీడియోలో చూద్దాం. బాత్రూమ్ వాటర్ ప్రూఫింగ్ వచ్చేసి ఈ సైడ్ వాల్స్ అన్నీ ప్లాస్టింగ్ అయిపోయిన తర్వాత అయితే వాటర్ ప్రూఫింగ్ అనేది చేయించుకోవాలి. ముందుగా ఈ పైన ఉన్న మట్టి, ఇటుక పిల్లలు కానీ ఏమైనా ఉంటే అన్నీ తీసేసి బయట అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ముందుగా చిప్పింగ్ అయితే చేసుకోవాలి. ఈ చిప్పింగ్ వచ్చేసి కింద ఏదైతే మదర్ స్లాబ్ ఉందో అక్కడి వరకు అయితే పూర్తిగా అయితే తీసేసుకోవాలి. చిప్పింగ్ కొట్టి పూర్తిగా తీసేసుకోవాలి. కొత్త కన్స్ట్రక్షన్ బిల్డింగ్ వచ్చేసి మనకు ఈ బాత్రూంలో అయితే కొద్దిగా అయితే ఉంటుంది. ఒకవేళ కింద ఫ్లోర్ ఉండి పైన కట్టుకుంటారు కదా, అట్లాంటప్పుడు ఫ్లోరింగ్ ఎక్కువగా ఉంటుంది. దాన్ని పూర్తిగా చిప్పింగ్ కొట్టి అయితే కింద మదర్ స్లాబ్ వచ్చేసరికి తీసేసుకోవాలి. పూర్తిగా మదర్ స్లాబ్ కనపడే వరకు అయితే చిప్పింగ్ కొట్టి తీసేసుకోవాలి. ఇక్కడ కనపడుతున్నట్టు ఈ విధంగా పూర్తిగా చిప్పింగ్ కొట్టి అయితే తీసేసుకోవాలి. చిప్పి కొట్టిన తర్వాత విధంగా పారతోనైతే మొత్తం తీసేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి. చిప్పింగ్ ఇంకా ఏమైనా ఉందా అని కింద ఉంటే మళ్ళీ ఒకసారి చిప్పింగ్ కొట్టేసుకొని పూర్తిగా అయితే తీసేసుకోవాలి. ఈ చిప్పింగ్ పూర్తయిన తర్వాత కొన్ని నీళ్ళు చల్లుకొని దుమ్ము రాకుండా చీపురుతోనైతే క్లీన్ చేసుకోవాలి. ఆ కర్రలను కూడా తీసేసుకొని పూర్తిగా అయితే క్లీన్ చేసుకోవాలి. వాటర్ ప్రూఫింగ్ చేసేటప్పుడు క్లీనింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. ఎంత నీట్గా అయితే మనం క్లీనింగ్ చేసుకుంటామో మన కోటింగ్ మెటీరియల్ ఆ విధంగా మంచిగా పట్టుకుంటుంది. అవసరమైతే 2 సార్లు కూడా చీపురుతో క్లీన్ చేసుకోవాలి. చీపురుతో క్లీన్ చేసిన తర్వాత ఈ విధంగా బ్రష్తోనైతే క్లీన్ చేసుకోవాలి. బ్రష్ లేదా ఎయిర్ బ్లోయర్తోనైతే క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం బ్రష్తోనైతే క్లీన్ చేస్తున్నాము. ఈ విధంగా ఆ చిన్న చిన్న గుంతలలో ఉన్న మట్టి మొత్తం పోయేటట్టు, ఆ దుమ్ము ఏం లేకుండా డీప్ క్లీనింగ్ అయితే చేసుకోవాలి. క్లీనింగ్ అయిపోయిన తర్వాత అయితే ఈ విధంగా నీట్గా అయితే కనబడుతుంది. మట్టి ఏమైతే లేకుండా నీట్గా అయితే ఈ విధంగా చూస్తున్నట్టు మనకు క్లీన్ చేసుకోవాలి. క్లీనింగ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనము వాటర్ ప్రూఫింగ్ కెమికల్ని ఏ విధంగా మిక్స్ చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ మనం వాడుతుంది ఫోస్రా కంపెనీ వాళ్ళది బ్రిస్బన్ RFX కెమికల్ అయితే వాడుతున్నాము. ఇది వచ్చేసి పౌడరు మరియు లిక్విడ్ ఈ 2 ఉంటాయి. ఈ రెండింటిని మిక్స్ చేసుకొని వీటితో పాటు వాటర్ కూడా మిక్స్ చేసుకోవాలి. ఈ మూడింటిని మిక్స్ చేసి బ్రష్తోనైతే ఇది అప్లికేషన్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకు లిక్విడ్. ఈ విధంగా కర్రతో కానీ మిక్సింగ్ మిషన్తో కానీ మిక్సింగ్ అయితే చేసుకోవాలి. ఇందులో ఏమైనా ఉండలు రాకుండా అయితే చూసుకోవాలి. బాగా చేతితో కలిపి లేదా మిక్సింగ్ మిషన్తో కలిపి ఉండలు లేకుండా క్లీన్గా అయితే మిక్స్ చేసుకోవాలి. మిక్సింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ మనము
కోటింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. మనమైతే బ్రష్తోనైతే అప్లికేషన్ చేస్తున్నాము. ముందుగా అయితే ఈ వాల్స్కి 1 ఫీట్ హైటు ఈ విధంగా ముందుగా అయితే వేసుకోవాలి. సైడ్ వాటర్ ప్రూఫింగ్ కోటింగ్ వేసుకొని తర్వాత అయితే బాటమ్కి వేసుకోవాలి. తక్కువలో తక్కువ ఒక 10 ఇంచెస్ అయినా ఈ వాటర్ ప్రూఫింగ్ అయితే సైడ్కి వేసుకోవాలి. ఈ కోటింగ్ వచ్చేసి మనకు 6 ఫీట్ హైటు టైల్స్ లెవెల్ వరకు కూడా వేయించుకోవచ్చు. ఇక్కడైతే 1 ఫీట్ అయితే ఇక్కడ వేయడం జరుగుతుంది. మనకు ఇక్కడ చూసుకోవచ్చు 1 ఫీట్ అయితే కంపల్సరీ సైడ్ వాల్స్కి అయితే చేయించుకోవాలి. సైడ్ వాల్ అయిపోయిన తర్వాత ఈ బాటమ్కి ఈ విధంగా కోటింగ్ వేసుకోవాలి. ఈ సిమెంటీషియస్ కోటింగ్ వచ్చేసి రోలర్ కంటే బ్రష్తోని వేసుకుంటే చాలా బాగా వస్తుంది. ఇక్కడ మనకు ఈ చిన్న చిన్న గుంతలన్నీ ఫిల్ కావడం జరుగుతుంది బ్రష్తోనైతే. కోటింగ్ అయితే అయిపోయింది. ఫస్ట్ కోటింగ్ కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత మనకు పూర్తిగా 6 అవర్స్ అయితే పూర్తిగా ఆరనివ్వాలి. ఆరిన తర్వాత సెకండ్ కోటింగ్ అయితే వేసుకోవాలి. సిక్స్ అవర్ తర్వాత సెకండ్ కోటింగ్ అయితే స్టార్ట్ అయింది. సెకండ్ కోటింగ్ కూడా ముందు వాల్స్ వేసుకొని తర్వాత బాటమ్ అయితే వేసుకోవాలి. ఇందులో ఈ వాటర్ ప్రూఫింగ్ కోటింగ్లో వచ్చేసి మనకు ఈ బాత్రూమ్ వాటర్ ప్రూఫింగ్లో ఈ సిమెంటీషియస్ కోటింగ్ కాకుండా పాలియూరిథిన్ కోటింగ్ కూడా ఉంటుంది. దానినే PU కోటింగ్ అంటారు. ఈ పాలియూరిథిన్ కోటింగ్ ఏ విధంగా వేసుకోవాలో ఒక వీడియో చేసి చూపిస్తాను. వీడియో పూర్తిగా అర్థమయ్యేటట్టు క్లియర్గా చెప్పడం ద్వారా లెంత్ అయితే ఎక్కువగా ఉంటుంది. కానీ ఒక్కసారి చూస్తే మీ బాత్రూమ్కి వాటర్ ప్రూఫింగ్ ఏ విధంగా చేసుకోవాలో మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. సెకండ్ కోట్ వాటర్ ప్రూఫింగ్ వేసిన తర్వాత దీన్ని పూర్తిగా అయితే ఒక రోజు మొత్తం ఆరనివ్వాలి. ఉదాహరణకి ఈరోజు మనం వేసామనుకోండి, నెక్స్ట్ డే మార్నింగ్ వరకు అయితే ఆరనివ్వాలి. నెక్స్ట్ డే మార్నింగ్ ఈ విధంగా అయితే మనకు కనబడుతుంది. కోటింగ్ ఆరిపోయి చూసుకోవచ్చు. ఇది తెల్ల తెల్లగా ఉంది కదా, ఇది వచ్చేసి పాలిమర్. అది ఆ గుంతలలో ఆ లిక్విడ్ నిండిపోయింది కాబట్టి ఆ విధంగా కనబడుతుంది. ఇదైతే పూర్తిగా డ్రై అయింది. ఇక్కడ చూసుకోవచ్చు, మనకు వేలికైతే ఏమంటడం లేదు, పూర్తిగా అయితే డ్రై అయిపోయింది. ఇక్కడ ఈ కార్నర్స్ కనబడుతున్నాయి కదా, ఈ డ్రై అయిపోయిన తర్వాత ఈ కార్నర్స్ నుంచి వాటర్ దిగకుండా ప్యాకింగ్ అయితే చేసుకోవాలి. అదే విధంగా ఇప్పుడు చూద్దాం. ముందుగా మనము GP2 తీసుకోవాలి. GP2 పౌడర్, ఇసుక ఈ విధంగా తీసుకొని రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని బాత్రూమ్ కార్నర్స్ అయితే ప్యాకింగ్ చేసుకోవాలి. ఈ వాటర్ ప్రూఫింగ్లో వచ్చేసి ఏ మిక్సింగ్ అయినా 2 సార్లు లేదా 3 సార్లు అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడైతే ఈ కెమికల్స్ అన్నీ బాగా కలుస్తాయి. ఆ తర్వాతనే ప్యాకింగ్ అయితే చేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ కార్నర్స్ మొత్తం ఈ విధంగా ప్యాకింగ్ చేసుకోవాలి. ఈ ప్యాకింగ్ చేసుకోవడం వల్ల ఈ కార్నర్కు స్ట్రెంత్ పెరుగుతుంది, వాటర్ సీపేజ్ అనేది రాకుండా ఉంటుంది. మనకి ఎక్కువగా చూసుకుంటే ఈ కార్నర్ నుంచి దిగి మనకు అవుట్ సైడ్ వాల్స్కి ఈ చెమ్మ అనేది కనబడుతూ ఉంటుంది. ఆ విధంగా రాకుండా ఉండడానికి ఈ కార్నర్స్ ప్యాకింగ్ అయితే ఈ విధంగా చేసుకోవాలి. ఈ కార్నర్ ప్యాకింగ్ వల్ల ఈ కార్నర్ నుంచి ఇంట్లోకి నీళ్ళు రావడం కానీ, ఇటు బయటి గోడలకు నీళ్ళు పోవడం కానీ రాకుండా ఉంటుంది.
ఈ వాటర్ ప్రూఫింగ్లో ఈ కార్నర్ ప్యాకింగ్ అయితే చేసుకోవాలి. కార్నర్ అయితే పూర్తిగా ప్యాకింగ్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు వచ్చేసి స్క్రీడ్ చేయాలి. ఏ విధంగా చూద్దాం. ఇప్పుడు ఇసుక సిమెంట్ తీసుకొని రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో వాటర్ ప్రూఫింగ్ లిక్విడ్స్ వేసుకొని వాటర్ పోసి బాగా అయితే కలుపుకోవాలి. అది ఏ విధంగా చూద్దాము. ముందుగా అయితే ఈ సిమెంటు ఇసుకనైతే 2 సార్లు లేదా 3 సార్లు అయితే మిక్సింగ్ చేసుకొని ఈ విధంగా లిక్విడ్స్ వేసుకొని వాటర్ పోసి బాగా అయితే కలుపుకోవాలి. ఇక్కడ చూస్తున్నట్టు మిక్సింగ్ అయితే చేసుకోవాలి. కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు ఇంట్లో వచ్చేసి మనకు ఈ బాత్రూమ్స్ కానీ బాల్కనీస్ కానీ యూటిలిటీస్ ఏరియాస్లో తప్పకుండా ఈ వాటర్ ప్రూఫింగ్ అయితే చేయించుకోవాలి. ముందు జాగ్రత్తగా లీకేజెస్ అయితే రాకుండా ఈ వాటర్ ప్రూఫింగ్ అయితే కంపల్సరీగా చేయించుకోవాలి. ఈ కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడే పైన టెర్రస్ పైన కూడా వాటర్ ప్రూఫింగ్ కోటింగ్ వేయించుకొని ఈ ఫ్లోరింగ్ అయితే చేయించుకోవాలి. లీకేజెస్ నుంచి బయటపడడానికి ఈ వాటర్ ప్రూఫింగ్ కోటింగ్ అయితే తప్పనిసరి అయింది. ఇప్పుడు ఈ టెర్రస్ పైన క్రాక్స్ రాకుండా ఇవన్నిటిని నివారించడానికైతే ఈ వాటర్ ప్రూఫింగ్ కోటింగ్ అయితే చేయించుకోవాలి. ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఉన్నా కానీ వాటర్ ప్రూఫింగ్ అయితే చేయించుకోవాలి. మనకు సంపులో వచ్చేసి కూడా ఈ వాటర్ ప్రూఫింగ్ చేయించుకోవాలి. ఈ వాటర్ ప్రూఫింగ్ కోటింగ్ చేయించుకొని లీకేజెస్ నుంచి అయితే మనం బయటపడవచ్చు. ఈ విధంగా మాల్ మొత్తం వేసుకొని మనకు 1 ఇంచ్ స్క్రీడ్కి సరిపోయేటంత చూసుకొని ఈ విధంగా మొత్తం అయితే వేసుకోవాలి. వేసుకొని కార్నర్స్ ఈ విధంగా ప్లాస్టింగ్ చేసుకోవాలి స్మూత్గా. తర్వాత బాటమ్ కూడా చూసుకొని లెవెల్ వచ్చేటట్టు మనం ఎక్కడికైతే స్లోప్ ఇవ్వాలనుకున్నామో అక్కడ స్లోప్ చూసుకొని ఈ విధంగా అయితే స్క్రీడ్ అయితే చేసుకోవాలి. ఈ స్క్రీడ్ అయితే వాటర్ ప్రూఫింగ్లో కంపల్సరీ చేసుకోవాలి. కొందరు ఏం చేస్తారంటే స్క్రీడ్ చేయకుండా డైరెక్ట్ ఇటుకలు పెట్టేసి ప్లంబింగ్ వర్క్ చేసుకొని మూసేయడం అయితే జరుగుతుంది. ఆ విధంగా అయితే చేయొద్దు. ప్లంబింగ్ వర్క్ చేయించక ముందే ఈ విధంగా స్క్రీడ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నట్టు మనము స్మూత్గా స్క్రీడ్ చేసుకొని కళాయి అయితే పెట్టుకోవడం జరుగుతుంది. అదే విధంగా చూద్దాము. ఈ స్క్రీడ్ చేస్తున్నప్పుడు స్లోప్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఎక్కువ హైట్ లేకుండా నార్మల్గా రావాలి. అన్ని మూలల నుంచి ఎక్కడ వాటర్ పోసినా కానీ మనం ఎక్కడైతే స్లోప్ ఇచ్చామో అక్కడికి వాటర్ అనేది చేరుకోవాలి. ఎత్తుగా కూడా ఉండకూడదు, లైట్గా ఉండాలి. స్లోప్ అనేది కరెక్ట్ ఉండాలి. ఆ విధంగా లెవెలింగ్ అనేది ఉండేటట్టు చూసుకోవాలి. ఎక్కువ హైట్ రాకుండా కొద్ది మాల్లోనే కరెక్ట్ లెవెల్ వచ్చేటట్టు అన్నీ చూసుకొని చేయాలి. ఈ స్లోప్ చూసుకొని ఈ కార్నర్ ఈ హోల్ ఉంది కదా లాస్ట్లో, ఇక్కడికైతే స్లోప్ ఇవ్వడం జరిగింది మనము.
అక్కడ నుంచి ఇక్కడ ఈ దర్వాజా వరకు ఎంత వస్తుందో స్క్రీడ్ చూసుకొని చేసుకోవాలి. స్లోప్ ఉండేటట్టు 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ చూసుకొని స్లోప్ పెట్టుకోవాలి. దాని తర్వాత ఈ పైన స్క్రీడ్కి కళాయి ఫినిషింగ్ అయితే చేసుకోవాలి. ఈ కళాయి ఫినిషింగ్ చేసిన తర్వాత పూర్తిగా కళాయి ఫినిషింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మనకు వాటర్ క్యూరింగ్ అయితే చేసుకోవాలి. వాటర్ నింపేసి ఒక 2 ఇంచులు కానీ 3 ఇంచులు కానీ వాటర్ నింపి క్యూరింగ్ అయితే చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకు 1 రోజు 2 రోజులు కానీ క్యూరింగ్ చేసుకోవాలి. 2 రోజులు పూర్తిగా వాటర్ క్యూరింగ్ చేసుకొని తర్వాత అయితే ప్లంబింగ్ వర్క్ అయితే చేయించుకోవాలి. ఇక్కడ కళాయి ఫినిషింగ్ అయితే పూర్తయింది. ఇక్కడ చూసుకోవచ్చు ఏ విధంగా నీట్గా వచ్చిందో. తర్వాత ప్లంబింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయింది. ప్లంబింగ్ వర్క్ వచ్చేసి మీకు నచ్చిన విధంగా మీకు ఎక్కడెక్కడ ఏమేమి రావాలో చూసుకొని ప్లంబింగ్ వర్క్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకు ఈ లాస్ట్కు స్లోప్ ఇచ్చాం కదా, ఈ స్లోప్ దగ్గర ఒక అవుట్లెట్ పైప్ అయితే వేయించుకోవాలి. ఇక్కడ మేస్త్రి వర్క్లో వచ్చేసి మళ్ళీ ఇసుక, సిమెంటు, వాటర్ ప్రూఫింగ్ లిక్విడ్స్ వేసి పూర్తిగా అయితే కలుపుకోవాలి. ఇక్కడ బ్రిక్ బ్యాట్ కోబాకి సంబంధించి మనకు ఈ పైపు లెవెల్ వరకు ఇటుకలు అయితే ఈ విధంగా లైన్గా పేర్చడం అయితే చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నట్టు ఇటుకకు మధ్యలో గ్యాప్ రావాలి. ఆ గ్యాప్లో మనకు ఈ మెటీరియల్ అయితే నింపాలి. అందులో ఈ ఇటుకల సందులో మాల్ అయితే పూర్తిగా నింపడం అయితే చేయాలి. ఈ విధంగా మనం గ్యాప్లు ఇచ్చుకొని ఇటుకలు అయితే పేర్చుకోవడం చేసుకోవాలి. ఈ ప్లంబింగ్ వర్క్ చేసినప్పుడే సరిగ్గా చూసుకోవాలి, హైట్ రాకుండా చూసుకుంటే మనకు ఒక్క ఇటుకలో సరిపోతుంది. లేదనుకుంటే 2 ఇటుకలు పెట్టడం అనుకోండి, హైట్ చాలా పెరిగిపోతుంది. ఆ విధంగా లేకుండా ప్లంబింగ్ వర్క్ చేయించినప్పుడే సరిగ్గా చూసుకొని ఈ ప్లంబింగ్ అయితే చేయించుకోవాలి. ఇక్కడ చూసుకోవచ్చు మనము ఏ విధంగా పేర్చామో ఇటుకలన్నిటిని. ఈ విధంగా ఇటుకలన్నీ పేర్చుకొని మధ్య మధ్యలో గ్యాప్ వచ్చేటట్టు చూసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మనం చేయించుకోవాలి. ఇది ఈ పైప్ పక్కనే అయితే చిన్న అవుట్ పైప్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఇటుకల నుంచి వాటర్ దిగినా కానీ టైల్స్ నుంచి ఆ వాటర్ ఆ పైప్ ద్వారా బయటికి అయితే వెళ్తుంది. ఆ పైప్ అయితే కంపల్సరీ చేయించుకోవాలి. ప్లంబింగ్ వర్క్ అప్పుడే అది పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనము ఈ మాల అయితే తెచ్చి ఈ ఇటుకల మీద అయితే పోసుకొని పూర్తిగా అయితే నింపేసుకోవాలి. ఇది కూడా స్క్రీడ్ ఏ విధంగా చేయాలో ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకుందాము. ఇక్కడ మనకు స్లోప్ వచ్చేసి పూర్తిగా లెవెల్ చేసుకొని ఈ స్లోప్ని అయితే మనము ఈ నాని ట్రాప్కి ఇవ్వడం జరగాలి. ఇక్కడ నాని ట్రాప్స్ వచ్చేసి ఈ కార్నర్కి ఒకటి ఉంది, ఆ చివర్లో ఒకటి ఉంది. 2 నాని ట్రాప్స్ అయితే ఉన్నాయి. మనం ఏ దానికైనా ఒకదానికి ఇచ్చుకోవచ్చు. స్లోప్ అయితే మనం ఈ కార్నర్కి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు. బాత్రూమ్ వాటర్ ప్రూఫింగ్లో ఈ బ్రిక్ బ్యాట్ ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూస్తున్నాము. ఈ విధంగా పూర్తిగా ప్రెస్ చేసి ఆ ఇటుకల గ్యాప్లను పూర్తిగా నిండేటట్టు చూసుకోవాలి. చూసుకొని గట్టిగా ఈ విధంగా తొక్కడం కానీ చేసుకొని అప్పుడైతే నీట్గా స్క్రీడ్ అయితే చేసుకోవాలి. ఈ వీడియోలో చూస్తున్నట్టు మీరు కూడా చూసి చేసుకుంటే సరిపోతుంది. ఈ స్లోప్ అనేది నాని ట్రాప్స్కి ఇవ్వడం ద్వారా నెక్స్ట్ టైల్స్ వేస్తారు కాబట్టి
వాళ్ళకి టైల్ స్లోపింగ్లో ఈజీగా ఉంటుంది. ఈ రోడ్డు చెక్కతోని లెవెల్ చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో రాళ్ళు లాంటివి వస్తుంటాయి. ఆ రాళ్ళను తీసేసి మనం లెవెల్ అయితే చేసుకోవాలి. రాళ్ళనన్నిటి తీసేసుకొని లెవెల్ చేసుకోవాలి. ఈ రోడ్డు చెక్కతోని ఈ విధంగా లెవెల్ చేస్తున్నప్పుడు కొన్ని రాళ్ళు అయితే రావడం జరుగుతుంది. వాటిని తీసేసుకొని ఈ విధంగా స్లోప్ని అయితే చూసుకొని కరెక్ట్గా చేసుకోవాలి. ఇక్కడ స్క్రీడ్ అయితే కంప్లీట్ అయింది. నీట్గా ఈ విధంగా కనబడుతుందో చూస్తున్నారు కదా. దీనికి కలై ఫినిషింగ్ అయితే చేసుకోవాలి. కలై ఫినిషింగ్లో వచ్చేసి మనకు సిమెంటు, వాటర్ ప్రూఫింగ్ లిక్విడ్స్ వేసుకొని కలై అయితే ప్రిపేర్ చేసుకోవాలి. చేసుకొని ఈ కలై ఫినిషింగ్ అయితే చేసుకోవాలి. సిమెంటు, వాటర్ కాకుండా వాటర్ ప్రూఫింగ్ లిక్విడ్స్ అయితే ఇందులో కలపడం జరుగుతుంది. తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఈ కలై అనేది ఫినిషింగ్ చేసుకోవాలి. ఓంకార్ బిల్డింగ్ సర్వీసెస్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ నమస్కారం అండి. మాతో వాటర్ ప్రూఫింగ్ చేయించాలనుకుంటే మా నంబర్ ఇక్కడ స్క్రీన్ పైన ఇవ్వడం జరుగుతుంది. మమ్మల్ని సంప్రదించగలరు. అలాగే ఈ బాత్రూమ్ వాటర్ ప్రూఫింగ్ సంబంధించిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి వీడియోలు ఎన్నో చేయడం జరుగుతుంది. ఈ వీడియో పూర్తిగా గమనించి చూస్తే మీ బాత్రూమ్కి మీరే వాటర్ ప్రూఫింగ్ అయితే చేయించుకోవచ్చు. ఈ వీడియోకి సంబంధించి ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఇంటికి ఏ విధమైన వాటర్ ప్రూఫింగ్ సమస్యలకైనా మమ్మల్ని సంప్రదించగలరు. టెర్రస్ వాటర్ లీకేజ్ కానీ, వాల్స్ లీకేజెస్ కానీ, వాటర్ ట్యాంక్ లీకేజెస్ కానీ, సంపు లీకేజెస్ కానీ, ఈ విధంగా ఏ విధమైన వాటర్ ప్రూఫింగ్ లీకేజెస్ అయినా మమ్మల్ని సంప్రదించగలరు. కలై ఫినిషింగ్ అయిపోయిన తర్వాత మనం బాత్రూమ్ చూసుకోవచ్చు ఏ విధంగా కనబడుతుందో. ఇప్పుడు దీనికైతే మనము పూర్తిగా ఆరనిచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వాటర్ క్యూరింగ్ చేసుకోవాలి. వాటర్ క్యూరింగ్ చేసుకుంటే ఈ బాత్రూమ్ వాటర్ ప్రూఫింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ బాత్రూమ్ వాటర్ ప్రూఫింగ్ అయిపోయిన తర్వాత దీనిపై నుంచి అయితే నేరుగా టైల్స్ అయితే వేసుకోవచ్చు. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. నమస్కారం.